హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మాటాక్స్. ఈ మాటను మీరు ఒక్కసారి చెప్పుకుంటే చాలు, మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండి వాళ్ళైనా, ఎంత మూర్ఖులైనా, అంటే మీరు ఎంత ప్రేమను చూపిస్తున్నా సరే, మీ ప్రేమను అనేది అర్థం చేసుకోకుండా కొంతమంది ఏంటంటే అవాయిడ్ చేసేస్తూ ఉంటారు, పట్టించుకోరు అసలు. అంటే తెలిసి కూడా తెలియనట్లుగా, చూసి కూడా చూడనట్లుగా అట్లా చేసే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారనమాట. వాళ్ళని ఎలా దారిలో పెట్టాలా అనే విషయం కూడా మనకు అర్థం కాదు. కానీ అసలు చూడకుండా ఉంటారా అంటే అలా ఉండరు. ఖచ్చితంగా చూస్తారు. అలా చూస్తారు కానీ అంటే వాళ్ళకు యాక్షన్స్ అనేవి మనకు అర్థమవుతాయి కదా! కొంచెం నవ్వటము, సిగ్గుపడటం అమ్మాయిలైతే. అదే అబ్బాయిలైతే చూసి చూడనట్లుగా ఉండటము, ఇంట్రెస్ట్‌గా ఏదైనా సరే ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే మనం ఇష్టపడే వాళ్ళ ఆ పనులు అనేది గమనిస్తారనమాట. ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ మనిషికి మనం అంటే ఇష్టం ఉందా లేదా అనే విషయాన్ని గమనిస్తారు. తెలిసిద్ది ఆ విషయం ఆటోమేటిక్‌గా. కానీ ఓపెన్ అయిపోయి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఏంటంటే సైలెంట్‌గా ఉంటారు. అంటే మనమే వెళ్లి చెప్పాలి అన్నట్లుగా సైలెంట్‌గా ఉంటారనమాట. మనకేంటంటే అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసేసి అర్థం కాక కామ్‌గా ఉంటారు, భయపడతా. అంటే ఇష్టం ఉందో లేదో సరే వాళ్ళైనా చెప్పొచ్చుగా అని చెప్పేసేసి కొంతమంది అనుకుంటా ఉంటారు. కొంతమంది ఏమో చెప్తే వాళ్ళ రియాక్షన్ అనేది వేరే రకంగా ఉంటది. లేదండి మాకు అలాంటి ఫీలింగ్ లేదు, మేము అలా చూస్తం లేదు, మేమెందుకు చూస్తాం, మాకేం పని అది ఇది అని చెప్పేసేసి కొంతమంది స్మూత్‌గా అవాయిడ్ చేస్తారు. ఇంకా కొంతమంది అయితే మాత్రం ఏంటి సీరియస్ అవుతారు. అంటే ఏంటి ఎవరు చెప్పారు? మేము చెప్పాము మీరంటే ఇష్టం అని చెప్పేసేసి అట్లా రియాక్షన్ అనేది వేరే రకంగా ఉంటది. కొంతమంది వన్ సైడ్ లవ్ చేసేవాళ్ళు ఉంటారు. చెప్తే ఏమంటారు అంటే ఫ్రెండ్ వరకైతే యాక్సెప్ట్ చేస్తారు కానీ లవ్ అంటే మాత్రం ఒప్పుకోరు కొంతమంది. అండ్ కానీ వాళ్ళే కావాలని చెప్పేసేసి యువతల వాళ్ళు కోరుకుంటా ఉంటారు. ఇక ఇష్టమైన వాళ్ళ విషయంలోకి వచ్చేసేస్తే కలిసిమెలిసి ఉన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే గొడవలు, రకరకాల గొడవలు, ఏదన్నా థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్‌స్టాండింగ్స్ ఏదన్నా వచ్చి అట్లా గొడవలు పడేసేసి విడిపోతా దూరం అయిపోయి మానసికంగా బాధపడతా ఉంటారు. అప్పుడు 24 గంటలు అంతకు ముందల 24 అవర్స్ ఫోన్‌లో టచ్‌లో ఉండటము, మెసేజ్‌లు చేసుకోవటము, ఇట్లా చేసి కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉండి ఒక జర్నీ అనేది చేసిన తర్వాత ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేనంతగా ఉండి తర్వాత ఏంటి అసలు వాళ్ళు విడిపోతారని ఎవరు ఊహించరు. అలాంటి వాళ్ళు విడిపోతారనమాట. విడిపోయినప్పుడు మనుషులైతే విడివిడిగా ఉంటారు కానీ మనసుల్లో మాత్రం నరకం అనేది చూస్తారనమాట. అంటే ఒకళ్ళేమో మొండిగా ఉంటారు, ఒకళ్ళేమో ఎంత ప్రేమగా బ్రతిమిలాడతారు. పాపం బ్రతిమిలాడినా కూడా వాళ్ళేంటంటే వీళ్ళని మూర్ఖత్వంగా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అంటే ఒక నరకం అనేది ఇక్కడ చూపిస్తారనమాట. ఏది ఫోన్లు చేయకపోవటం, మెసేజ్లు చూడకపోవటం, వాళ్ళు రకరకాల స్టేటస్లు వీళ్ళ బాధ అర్థం అవ్వాలని చెప్పేసేసి స్టేటస్లు పెడుతుంటే ఆ స్టేటస్లు పట్టించుకోకపోవటం, ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. వీళ్ళేంటంటే చాలా అంటే ఫ్రెండ్స్‌కి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని బాధపడతా ఉంటారు. మధ్యలో వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా గొడవలు పెట్టి ఉండొచ్చు. అట్లా ఎన్ని చేసినా కూడా దారికి రారనమాట. అట్లాంటి వాళ్ళని ఎలా దారికి తీసుకురావాలని చెప్పేసేసి చాలామంది కూడా బాధపడతా ఉంటారు. ఎందుకంటే మాటల స్టేజ్ దాటిపోయిద్ది. ఫోన్‌లేమో లిఫ్ట్ చేయరు ఫోనుల్లో అడగటానికి. అంటే ఈ మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఫోనుల్లో ప్రేమతో తీసుకొచ్చుకోవాలని చెప్పేసేసి చాలామంది అంటారు. మరి వాళ్ళు అర్థం చేసుకోనప్పుడు ఏం చెయ్యాలి? ఫోన్లు చేయటానికి ఫోనులు బ్లాక్ చేసేస్తారు. కనీసం మనుషులు కంటికి కూడా కనిపించరు. దూరంగా ఉంటారు. ఎవరన్నా చెప్పినా వినరు. వీళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు. అలాంటప్పుడు మరి ఇక ఏదో ఒకటి చేస్తేనే పరిష్కారం అనేది దొరికిద్ది. ఎందుకంటే వాళ్ళు వదులుకున్నంత సులువుగా వీళ్ళు వదులుకోలేరు కాబట్టి, ఆ ప్లేస్‌లో వేరే ఎవరిని ఊహించుకోలేరు కాబట్టి, వీళ్ళ ప్రేమ అనేది నిజాయితీ కాబట్టి. అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవటం కోసం సింపుల్‌గా మీరు ఈ మాటను చెప్పుకోండి చాలు. ఈ మాట అనేది చాలా పవర్‌ఫుల్‌గా వర్క్ చేసిద్దనమాట. ఎందుకంటే పెళ్ళిళ్ళల్లో కానీ ఇలాంటప్పుడు మనకు మంత్రాలనేవి ఎంత పవిత్రమైనవి. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క పవర్ అనేది ఉంటుంది. లేకుండా ఏది మంత్రం అనేది ఉండదుగా. అట్లాగే కొన్ని మాటలకి పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. అలా చెప్పుకున్నప్పుడు ఇలా చెప్పుకొని సొల్యూషన్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వేరే ఆప్షన్ అనేది ఉండదు. ఇవి నమ్మకాలతో జరిగేవి. పూజలు దేవుడిని ఎవరమైనా చూసి దండం పెట్టుకుంటున్నామా? అట్లాగే ఇవి కూడా అంతే. పరిహారాలు కూడా పూజలు ఎంత పర్ఫెక్టో ఈ పరిహారాలు అనేవి కూడా అంతే పర్ఫెక్ట్. ఈ మంత్రాలు అనేవి కూడా అంతే పర్ఫెక్ట్ అనమాట. వీటి వల్ల ఏంటంటే అవతల వాళ్ళకు కానీ యువతల మనకు కానీ ఎటువంటి నష్టము లేదు. ముందు ఖర్చు లేని పరిహారాలు. రూపాయితో రూపాయి ఖర్చు చేయాల్సినటువంటి పని లేదు. ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పని లేదు. సింపుల్గా మనం మన 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 స్వయంగా చెప్పుకునేవి, స్వయంగా మనం రిజల్ట్ అనేవి
అనుభూతిని పొందుతాము. కాబట్టి చక్కగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా భార్యాభర్తలైనా ఇట్లా ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమందికి భార్యాభర్తల మధ్య కూడా విపరీతమైనటువంటి గొడవలు, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా లేకపోతే ఎవరన్నా థర్డ్ పర్సన్ వల్ల కానీ ఇట్లా ఏంటంటే గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి అవన్నీ కూడా తగ్గిపోయి వాళ్ళు బాగుండాలి అని అంటే మాత్రం చక్కగా ఈ మాటలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అన్నమాట. అదేంటనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే దీనికి వచ్చేటప్పటికి కొన్ని నియమాలు పాటించాలి. అంటే చక్కగా ఫ్రెష్గా స్నానం చేసినప్పుడు, మీరు ఉదయాన్నే లేచినప్పుడైనా సరే మీరు అంటే శుభ్రంగా ఉన్నప్పుడు అలాంటప్పుడు చేసుకోవచ్చు. సాయంత్రం పనుకునేటప్పుడు చేసుకోవచ్చు. మీరు వర్కింగ్ అవర్స్లో బిజీగా ఉండి కాస్త మధ్యలో రిలాక్స్ అవుతూ ఉంటారు చూడు, అలాంటప్పుడు కూడా మీరు ఈ మాటను చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు మనశ్శాంతి అనేది కూడా పూర్తిగా లభిస్తుంది. ఇంకా దీనికి వచ్చేటప్పటికి ఫుడ్తో సంబంధిత నియమాలు అనేవి ఏమీ లేవన్నమాట. అంటే కొంతమంది నాన్ వెజ్ అది తిన్నా కూడా చేసుకోవచ్చు, అది ఇదని చెప్పేసి అనుకుంటారు. ఇదేంటంటే మనం మనసులో అనుకునేటటువంటి మంత్రం కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలు అయితే ఏమీ లేవు. కాకపోతే నాన్ వెజ్ తిననప్పుడు ఇంకా మంచి పవర్ఫుల్గా రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట. మనకు మనసులో అనుకోవటం కాబట్టి దీనికి పెద్దగా నియమాలు అయితే ఏమీ లేవు. కాకపోతే నియమాలతో చేస్తే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే చక్కగా కాస్త ఇంట్లో పూజ చేసుకోవటం. ఏంటంటే దోషాలు అనేవి ఎవరి జాతకంలో అయితే ఎక్కువగా ఉంటాయో వారికి ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలామంది తెలియక మేమేం చేసాము, మాకెందుకు ఈ కర్మ, అది ఇదని చెప్పేసి బాధపడతా ఉంటారనమాట. అవేంటంటే వాళ్ళ దోషాలు, సర్పదోషాలు అవ్వచ్చు, ఇట్లా పెద్దవాళ్ళ దోషాలు కానీ, పితృదోషాలు కానీ, ఇలా దోషాల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్నానం చేసినప్పుడు ప్రశాంతంగా కూర్చొని, మీకు కుదిరితే ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ, అంటే ఒకసారైనా 3, 5, 7, 11 మీకు ఓపిక ఉంటే 108 సార్లు అయినా సరే మీరు ఈ మాటను చెప్పుకోవచ్చు. మనసులోనే చెప్పుకోవచ్చు. మీరు లెక్కలేం పెట్టుకోనక్కర్లా. లెక్క పెట్టుకోవటానికి కుదిరితే లెక్క పెట్టుకోండి, లెక్క పెట్టుకోవటానికి కుదరకపోయినా పర్వాలా, మీరు చక్కగా చెప్పుకుంటా ఉండండి. ఆ ఇష్టమైన వాళ్ళ పేరు మీరు వచ్చేటప్పటికి మనసులో తలుచుకోవాలి. అలా వాళ్ళ పేరును మీరు మనసులో తలుచుకొని మీరు కొంచెం చేతిలో రాళ్ళ ఉప్పు ఉంటుంది చూడు, అది చూడండి, అది పట్టుకొని ఓం హ్రీం ఉమాయ శివాయ నమః, ఓం హ్రీం ఉమాయ శివాయ నమః. మీకు కుదరకపోతే ఒకసారి నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో కూడా పెడుతున్నాను చూడండి, కావాలంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. అలా ఓం హ్రీం ఉమాయ శివాయ నమః మీరు గమనించినట్లయితే ఈ మాటను చూడండి. ఉమాయ శివాయ నమః అంటే శివ పార్వతులకు సంబంధించినటువంటి మంత్రం అన్నమాట ఇది. ఏదైనా సరే చాలామంది కూడా నాకు రాముడు లాంటి భర్త దొరకాలి అని చెప్పేసి కోరుకుంటారు చాలామంది. కానీ చాలామంది కూడా, అంతకన్నా ఎక్కువ మంది కూడా నాకు శివుడు లాంటి భర్త దొరకాలని చెప్పేసి ఆడపిల్లలు కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాముడైనా సరే సీత మీద అనుమానంతో కానివ్వండి, దేనికోసమైనా కానివ్వండి అడవుల పాలైపోయింది సీతాదేవి. అంటే అట్లాగా కొన్నాళ్ళు ఏంటంటే చాలా వనవాసం చేయటము, మానసికంగా బాధ అనేది పడింది అనమాట రాముడి వల్ల. అలా కాకుండా కానీ శివుడు ఏం చేశాడు, ఆ పార్వతీదేవికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చాడనమాట. అంటే పార్వతీదేవి అంటే శివుడికి ప్రాణం. ఇద్దరు వేరు కాదు, ఇద్దరు తన శరీరంలో సగభాగమే ఇచ్చాడనమాట. కాబట్టి చాలామంది కూడా ఆడవాళ్ళు ఏంటంటే నాకు శివుడు లాంటి భర్త కావాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎందుకంటే శివుడు బోలా శంకరుడు, తన భార్య అంటే తనకు ప్రాణం అనమాట. అంటే ప్రేమ అనేది పూర్తిగా తెలిసినటువంటి మనిషి. తనకి ఎప్పుడూ కూడా తన భార్యను దూరం చేయటం కానీ, బాధ పెట్టడం కానీ ఎప్పుడూ కూడా చేయడనమాట. కాబట్టి అటువంటి పరమేశ్వరుడికి, శివపార్వతులకు సంబంధించినటువంటి ఈ మంత్రం ఏంటంటే ప్రేమకు గుర్తు. ఇట్లా
నా భార్య నాకు దూరం అయిందను, నా భర్త నాకు దూరం అయ్యాడను, లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయి దూరం అయిందను, ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడని చెప్పేసి ఇట్లా బాధపడేవాళ్ళు మీరు చక్కగా ఈ మంత్రాన్ని చెప్పుకోండి. మీరు ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. దీనికి నియమాలు ఏమీ అవసరం లేదు. ఇన్నిసార్లు అన్నిసార్లు అని రూల్ ఏమీ లేదు. మీరు పనిలో ఉన్నప్పుడు మనసులో అనుకుంటానైనా కూడా మీరు పని చేసుకోవచ్చు. మనసులో వాళ్ళ పేరును తలుచుకొని మీరు ఎవరి కోసం, ఆ అమ్మాయి పేరు తులసి అనుకోండి, అబ్బాయి అనుకోండి తులసి అని చెప్పేసి ఈ మంత్రం చెప్పుకోండి. అదే ఆ అబ్బాయి పేరు ఏదైనా సతీష్ అనుకోండి, అట్లా సతీష్ అని చెప్పేసి అట్లా మనసులో ఏంటంటే వాళ్ళ పేరును తలుచుకొని వాళ్ళు మాకు కావాలి, మా సొంతం అవ్వాలి, ఇదివరకు లాగా మేము కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళైతే పెళ్లి చేసుకోవాలి, పెళ్ళైన వాళ్ళైతే మేము కలిసి ఉండాలి, ఏదైనా దూరం అయితే ఆ సమస్య అనేది దూరం అవ్వాలి, మేము దగ్గర అవ్వాలి అని చెప్పేసేసి మీరు మనసులో చెప్పుకొని ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లైనా చెప్పుకుంటే ఖచ్చితంగా చూడండి నిదానంగా మార్పు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఏదైనా సరే కొంచెం సమయం పడుతుంది. అదే జాతకాల్లో దోషాలు లేని వాళ్ళకైతే వెంటనే రిజల్ట్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే సమస్యలు ఏంటో అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా మనకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ జాతకంలో దోషాలు ఏంటంటే గ్రహాలు అంటే నీచ స్థాయిలో ఉన్నప్పుడు కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా చక్కగా దూరం అయ్యి మీరు కలవటానికి నిదానంగానైనా సరే మీకు రిజల్ట్ వచ్చింది. ఏదైనా కూడా తొందర అనేది పడకూడదు. అంతేకాని దిగుళ్ళు పడటం, ఆలోచించుకోవటం, పదే పదే ఫోన్స్ చూసుకోవటం, మెసేజ్ చేసుకోవటము, పని పాట లేకుండా కూర్చొని బాధపడటము, ఏడవటము, మీరు ఇబ్బంది పడటము, మీ చుట్టూతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇలాంటివన్నీ చేయటం వలన జీవితంలో చాలా నష్టపోతారు. ఒకవేళ వారే మీ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళతో కూడా సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి జీవితం అంటే ఆట కాదు. మీరు అర్థం చేసుకొని మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటా మీరు జీవితంలో ముందుకు వెళుతూ ఉండాలి. జీవితం అనేది సాగే నదిలా ఉండాలి, కానీ ఒక చాట ఆగిపోకూడదు. అలా ఆగిపోవటం వలన అవతల వారికి కూడా మీరు చులకనయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీ ప్రేమలో మీరు చేసేటటువంటి పొరపాట్లను కూడా సరి చేసుకోండి. అంటే అతి ప్రేమ చూపించటము, అతిగా మాట్లాడటము, ఇట్లా ప్రతీదీ అతి చేయటం వల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అవతల వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఫస్ట్ మీ ఆత్మగౌరవాన్ని, మీ మీద మీరున్నటువంటి గౌరవాన్ని, కాన్ఫిడెన్స్ని నిలబెట్టుకోండి. అవతల వాళ్ళు ఆటోమేటిక్గా దారికి వచ్చేస్తారు. కృంగిపోవద్దు, మరీ ఇదైపోవద్దు. అన్నిటికన్నా మనకు మనం ఎక్కువగా ప్రేమించుకోవాలి, మనకు మనం గౌరవం ఇచ్చుకోవాలి. అర్థమైంది కదా? చక్కగా ఈ మాటను చెప్పుకోండి. వాళ్ళు మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, మీ దగ్గరికి వస్తారు, మీతో సంతోషంగా ఉంటారు. మీ సమస్యలు అనేవి కూడా దూరం అవుతాయి. ఎందుకంటే శివుడు బోలా శంకరుడు. ఆ శివపార్వతులు ఏంటంటే చాలా పవర్ఫుల్గా మనకి ఏది చేసుకున్నా కూడా ఖచ్చితంగా తీరిద్ది. ఏ దేవుడి దగ్గర నుంచి అయినా మనకి బాధలకి సమస్యలకి పరిష్కారం రావడానికి లేట్ అయిద్దేమో, కానీ ఆ శివయ్యను నమ్ముకున్న వాళ్ళకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే మనకి ఏదైనా హెల్త్ బాగోకపోతే వెంటనే తగ్గే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అలాగే ఈ సమస్యలకు కూడా ఫాస్ట్ రిజల్ట్ రావాలంటే ఈ శివపార్వతుల కంటే శివుడికి సంబంధించినటువంటి ఈ మాటను చెప్పుకోవటం వల్ల వెంటనే రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి నేను మీ ముందుకి ఈ మాటను తీసుకురావటం అనేది జరిగింది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.